ప్రైజ్ లాడండి. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేస్తాం. స్తోత్రం స్తోత్రం సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ కృపామయుడ నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభు నటి ద్వారా విశ్వాసం కలుగుటకు సహాయం చేయ ప్రభు. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభు, విరిగి నలిగిన హృదయం దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. యోబు గ్రంథము 11 కొన్ని వచనాలు చదువుకుందామండి. అటుల ఆయన దీనులను ఉన్నత స్థలములో నుంచును, దుఃఖపడి వారిని క్షేమమునకు లేవనెత్తును. ఏమని అంటున్నాను? అటులా దేవుడు దీనులను ఉన్నత స్థలములలోకి నుంచును అని అంటున్నాడు. దీనులను ఉన్నత స్థలములో నుంచి ఈరోజు మనము పెంట కుప్పల మీద ఉన్న వాళ్ళని కూడా దేవుడు లేవనెత్తాడు. మనం ఇది వరకు ఎలా ఉండేవాళ్ళు? చాలా దీన స్థితిలో ఉండేవాళ్ళు. తినడానికి తిండి ఉండేది కాదు, కట్టుకోవడానికి బట్ట ఉండేది కాదు. కానీ దేవుడు ఈరోజు అందరికీ కూడా బట్టను కలుగజేశాడు. అలాగే భోజనానికి లోటు లేదు. మనకి ఈ రోజున దేనికి కూడా లోటు లేదు. ఎంతగా ఆశీర్వదించాడు. మన పూర్వకాలంలో మా చిన్నప్పుడు అంట పగలంతా పనిచేసి వడ్లు తెచ్చుకుని దంచుకుని తినేవారట. కానీ ఇప్పుడైతే మనం కొట్టు దగ్గరికి వెళ్ళి వెంటనే డబ్బులెట్టి కొని తెచ్చుకుంటున్నాం. కానీ అప్పుడైతే పగలంతా పనిచేసి అవి తెచ్చుకుని అవి దంచుకుని తినేవారు. కానీ దేవుడు మనల్ని ఎంతగా ఆశీర్వదించాడు. దీనులను ఉన్నత స్థలములో ఉంచుతానని అన్నాడు. దుఃఖ కాలంలో వారికి క్షేమము కలగజేసేదని అంటున్నాడు. దుఃఖ కాలంలో వారిని క్షేమము కలుగును లేవనెత్తాను. కనుక దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తుతానని అంటున్నాడు. అంటే మనం ఈరోజు మనకి కీడు కలగొచ్చు, కానీ రేపొద్దున సంతోషమే ఇస్తానంటున్నాడు. మీ నోటి నిండా నవ్వులను ఉంచేదని అంటున్నాడు. మనము అంతేగాని దేవుడు ఎప్పుడు కూడా ఒకే రీతిలో ఉంచుతానని పెంట కుప్పల మీద నుంచి లేవనెత్తిన వాడు ఈరోజు నన్ను లేవనెత్తడంటారా? కష్టకాలంలో వచ్చినాయి అని మన కష్టాలు ఎప్పుడు ఒకలాగానే ఉండిపోవు కదా. ఏదో ఒక రోజున లేస్తాము, లేచి నిలబడతాం. అలాగే దేవుడు ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తుతాడు. ప్రతి ఒక్కరికి కూడా ఆశీర్వాదం ఇస్తాడు. ఈరోజు మనం దుఃఖపడొచ్చేమో, రేపు సంతోషపడవచ్చు. కష్టాలు అందరికీ ఒకే రావు. ఇంకా దుఃఖం అందరికీ ఒకే రోజున రాదు కూడా. దుఃఖం వెనకాల సంతోషం ఉంటుంది, సంతోషం వెనకాల దుఃఖము ఉంటుందని దేవుడు చెప్పలేదు కూడా. కానీ అయినా సరే మనము అందరము కూడా ఏం చేయాలంటే ప్రతి కీడు చేయకూడదు. ఎవరికైనా కీడు జరిగిందనుకో, అయ్యో పాపం అని అనుకోవడం. వాదార్చాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓదార్పు మాటలు చెప్పాలి. అంతేగాని మనము బాధపడుచున్నాం కదని సంతోషపడితే రేపొద్దున మనకు కూడా అదే వస్తుంది. అలాంటినప్పుడు ఏం చేస్తాం? దేవుడు మనల్ని కూడా ముందు నువ్వు ఎక్కిరిస్తే ఎక్కిరింతల పాలవుతావు అని అన్నాడు. అలాగే మనం ఎవరిని కూడా ఎక్కిరించకూడదు, ఎవరికి కూడా మనము అపాయం తలపెట్టకూడదు. 14 వచనం చూద్దామండి. యోబు 5:14 చూద్దాం. పగటి వేళ వారికి అంధకారము తారాసిల్లును, రాత్రి వేళ ఒకడు తనువులాడునట్లు మధ్యాహ్న కాలంన వారు తనువులాడుదురు. ఎలాగూ మనకి దుఃఖము పొద్దున్న రావచ్చు, మధ్యాహ్నానికి పోవచ్చు, సాయంకాలానికి సంతోషము కలుగును, రాత్రి వేళ మధ్యాహ్నం వేళ కూడా తనువులాడును అని అంటున్నాడు. అలాగే కావున బేదలను నిరీక్షణ కలుగును, అక్రమము నోరు మూసుకును. ఎలాగూ కావున బేదలు నిరీక్షణ కలుగునన్నాడు. అక్రమం గలవారు నోరు మూసుకును, అక్రమము మాటలు పలుకువారు నోరు మూసుకోమని అంటున్నాడు దేవుడు. అలాగే బేదలను కూడా నిరీక్షిస్తానని అంటున్నాడు. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకము అని ఏమంటున్నాడు ఇక్కడ? దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు అన్నాడు. అంటే మనకు కష్టం వచ్చిందంటే దేవుడు మనల్ని గద్దిస్తున్నాడని కదా. ఒకవేళ ఈ రోజున మనకు దుఃఖం వచ్చిందనుకో, దేవుడు మనల్ని బాగు చేయాలని అనుకుంటున్నాడు కదా. అలాగే మనం దుఃఖానికి లోను అవ్వకూడదు. సంతోషం వచ్చిందని ఎదుటి వారిని మనము వారిని క్షీణించకూడదు. ఎదుటివారింట్లో దుఃఖం కలిగిందని మనము వారిని వెగతాళి చేయకూడదు. దేవుడు మనకు కూడా ముందు ఏ కొలత కొలిస్తే దేవుడు అదే కొలత కొలుస్తానని అన్నాడు. ఒక మాటే కాదు, మన క్రియలను బట్టి కూడా మనం చేస్తున్న ప్రతి దానిని బట్టి దేవుడు మనకు తీర్పు తీరుస్తానన్నాడు. ఎదుటి వాళ్ళకి కష్టం వచ్చిందని మనం వెగతాళి చేస్తే రేపొద్దున అదే కష్టము మనకు కూడా వస్తుంది. అలాగే మనము కూడా ఏమి కలిగి ఉన్నాడు? దేవుడు గద్దించి మనుషుడు. ఒకవేళ నిన్ను బాగు చేయాలి అని అనుకుంటున్నాడు అనుకో, దేవుడు నిన్ను ఒక శిల్పం ఉన్నది. ఆ శిల్పముని ఒక ఆకారంలో తయారు చేయాలంటే ఆ శిల్పకారుడు ఏం చేస్తాడు? సుత్తితో కొట్టి
దానిని ఒక ఆకారంలో ఉంచుతాడు. అలాగే నీకు ముందు కష్టాలు పెడతాడు. నిన్ను దేవుడు వాడుకోవాలి. దేవుడు నిన్ను లేవనెత్తుతున్నాడు. దేవుడు నిన్ను కష్టాల నుంచి లేవనెత్తాలని అనుకుంటున్నాడు. అలాగే లేవనెత్తాలని అనుకున్నప్పుడు దేవుడు గద్దించి నిన్ను శిక్షించి నిన్ను బాగు చేస్తాడు. అప్పుడు దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఒక పనిముట్టుగా తనకి నచ్చిన పనిముట్టుగా నిన్ను వాడుకుంటాడు. ముందు వాడుకోవాలంటే ఏం చేయాలి? కష్టాలను అనుభవించాలి. అనేకమైన శోధనలు అనుభవించాలి. అనేకమైన అవమానాలు అనుభవించాలి. వాటన్నిటిని తప్పించుకొని వచ్చిన తర్వాతే దేవుడు నిన్ను వాడుకుంటాడు ఒక పనిముట్టుగా. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడని అంటున్నాడు. అంటే దేవుడు గద్దిస్తే మనము ధన్యులమవుతాం. మనకు శోధన వచ్చినదని కుంగిపోకూడదు. దుఃఖం వచ్చిందని కుంగిపోకూడదు. లేచి నిలబడి దేవుని సన్నిధిలో మోకరించిన ఎడల దేవుడు సమస్తమును కూడా సాధ్యమని అంటున్నాడు. నమ్మువానికి సమస్తమును సాధ్యమే, నమ్మనొల్లని వానికి శిక్ష తప్పదని అంటున్నాడు. మనం నమ్మిన ఎడల దేవుడు మనకు అనేకమైన ఆశీర్వాదములు ఇస్తాడు, దీవెనలు ఇస్తాడు. మనం గద్దించే మనుషుడుగానే ఉండాలి. కాబట్టి సర్వశక్తుడు దేవుని శిక్షను తృణీకరింపకూడదు. దేవుడు మనలను బాధ పెడుతున్నాడు కదా, దేవుడు మనలను శ్రమల గుండా నడిపిస్తున్నాడు కదా అని మనము నిందిస్తే మనకే ప్రమాదం. మనము ఎప్పుడునూ కూడా దేవుడు నిందిస్తున్నాడంటే మనకి మంచి రోజులు వస్తున్నాయని. ముందు కీడు జరిగిందంటే దానికి మేలే జరుగుతుంది. ఒక శిల్పాకారుడు ఒక శిల్పాన్ని చెక్కాలనుకుంటే సుత్తితో కొట్టి 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 అప్పుడు ఆ శిల్పాన్ని తయారు చేస్తాడు. దేవుడు కూడా అలాగే నీకు శ్రమలు పెట్టి శోధనలు పెట్టి అప్పుడు దేవుడు నిన్ను ఒక పనిముట్టుగా వాడుకుంటాడు. దేవుడు ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తోత్రం స్తోత్రం ప్రభు, సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా కృపామయుడా, నీకు లెక్కలేని స్తోత్రాలు వందనాలు నాయన. గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ కాలంలో నిలబెట్టినది నీకు స్తోత్రాలు పొందరాలు నేను వినట ద్వారా మాకు విశ్వాసం కలుగుటకు మారు మనసు దయచేయమని రక్షణ భాగ్యం దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబాలలో శాంతిని సమాధానం దయచేయ ప్రభా. శోధనలను తీసివేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం దయచేయమని, ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని, విరిగి నలిగిన హృదయమును దయచేయమని, ప్రతి ఒక్కరికి నీ రక్షణ భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నా ప్రార్థనను అంగీకరించమని యేసునామములో బ్రతిమాలు వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు భూమి మీద నెరవేరినట్లును మా నిధిన ఆహారం నేడు మాకు దయచేయము. మరణస్త్రము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించము. దుష్టు నుండి శోధన నుండి తప్పించము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. నిజున వారికి నిశ్చయిస్తున్న వారికి సదాకాలముని కృపతోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.